సంక్షేమం సుపరిపాలనతో పాటు ఈ 2 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దక్కింది ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం. మనం కోల్పోయిన స్వేచ్ఛ, మనం కోల్పోయిన స్వతంత్రం, మనం కోల్పోయిన జీవించే హక్కుల్ని పొందగలిగాం కూటమి పాలన ద్వారా. ఈరోజు స్వేచ్ఛగా మనం హక్కుల్ని పొందగలుగుతున్నాం. ఈరోజు ఉన్న నీ భూము నీ హక్కు అంటే ఇందాక గౌరవ ఎంపీ గారు చాలా వివరంగా చెప్పారు. మన భూమి కూడా దోచుకునే సందర్భంలో మన భూమిని పట్ల మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం ఈ ఎన్డీఏ పాలన చేసింది. అదొకసారి గుర్తు చేస్తూ ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించే క్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసు, ఇదే వయసులో ఉన్న మన తల్లిదండ్రులు కావచ్చు, ఇదే వయసులో ఉన్న మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే జీవితాంతో పోరాటాలు చేసి ఈ చివరిలో ఆ 70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిన తర్వాత హ్యాపీగా విశ్రాంతి తీసుకునే సందర్భంలో కూడా ఒక యోధుడు, ఒక పోరాట ధీరుడు, ఈ రాష్ట్రం ప్రజల కోసం, మీకోసం, నా కోసం, మన తరాల కోసం శ్రమిస్తున్న నాయకుడు. ఇటీవల ఆయన కావలి నియోజకవర్గం వచ్చారు. మత్స్యకార సేవలు అనే కార్యక్రమం. ఆ రోజు వేదిక మీద ఉన్న హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారు దిగిన క్షణం నుంచి మండు టెండర్లో ఆ రోజు కావలిలో 42 డిగ్రీల టెంపరేచర్, అంత మండు టెండర్లో కూడా హెలికాప్టర్ దిగి మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ ఎక్కే వరకు కూడా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా 76 ఏళ్ళ ఒక యోధుడు పని చేస్తుంటే ప్రజల కోసం శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న మేమందరం కూడా ఏసీ రూముల కోసం వెతుక్కున్నాం. ఆయనకి ఏసీ లేదు. మాకంటే వయసులో పెద్దవాళ్ళు, మేము యువకులు, అయినా కానీ ఆయనతో మేము పని చేయలేని పరిస్థితి. ఆయనతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు ఆయనతో పనిచేసిన జ్ఞాపకం. అర్ధరాత్రులు కూడా ఒక కార్యకర్తకి కష్టం వచ్చిందంటే, రాక్షస పాలనలో యొక్క హింస జరుగుతున్న సందర్భంలో ఒక సాధారణ కార్యకర్తను కూడా కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడుపుతూ అనుక్షణం మమ్మల్ని పరిగెట్టించేవారు. అప్పుడు అనిపించింది, ఇలాంటి మహానుభావుడు, ఇలాంటి ఒక దేవుడు ఈ రాష్ట్రానికి అవసరమని. ఒకటి గమనించండి ప్రజలారా, ఈ 2 ఏళ్లలో ఇంత శ్రమిస్తున్న మండు టెండల్లో, నిండు వేసవిలో కూడా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒక 76 ఏళ్ల పోరాట యోధుడు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుంటే ఎప్పుడైనా ఆయనకు జ్వరం వచ్చిందనే మాట ఎప్పుడైనా విన్నామా? ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఈ సభని, ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎప్పుడైనా విన్నామా? అంటే శారీరకంగా వచ్చే మార్పులు సైతం ఎదురొట్టి నిలబడి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు. మనమోటి గుర్తుపెట్టుకోవాలి, స్వేచ్ఛగా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని గొప్పతనాన్ని ప్రజలు గుర్తించలేరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వేచ్ఛ యొక్క గొప్పతనం, స్వతంత్రం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ రోజున 164 సీట్లు భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణం అదే. ఈరోజు మళ్ళీ మనం పొందుతున్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనం గుర్తించి కాపాడుకోలేకపోతే అది కోల్పోయిన రోజును మనం ఎంత వేచినా కానీ తిరిగి తెచ్చుకోలేం. మన బాధ్యత ఏంటంటే, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా పోరాడి పనిచేస్తున్నప్పుడు అటు మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న పరిపాలనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క వేదిక సాక్షిగా ప్రజల్ని కానీ, ఇక్కడ ఉండే వేదికలో ఉండే నాయకులందరినీ కోరుకునేది, ప్రజలకి ఈ స్వేచ్ఛ యొక్క గొప్పతనం, ఇప్పుడున్న పరిపాలన యొక్క గొప్పతనం, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ గొప్పతనం, సుపరిపాలన గొప్పతనాన్ని వివరించి ఈ యొక్క పరిపాలనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455.